హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఒక్కటి తింటే అస్సలు ఆగనండి, ఇంకోటి తినాలనిపిస్తూనే ఉంటుంది. అంత రుచిగా ఉంటుంది మనకి బ్రేక్ఫాస్ట్ అనేది. ఇది మనం నైట్ డిన్నర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న గోధుమ పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము. మనం ఉప్పు వేసుకున్నాం కదా, పిండిలో ఉప్పు అంతా కలిసే విధంగా ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము దోశలకైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో బ్యాటర్ అనేది అలా పల్చగా ఉండే విధంగా కలిపేసుకోవాలి. ముందే వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేం లేకోకుండా పల్చగా కలిపేసుకోవాలి. పిండి అనేది చూసారు కదా, మనం కలుపుకున్న పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకుందామండి. ఈ ఖాళీ బౌల్లోకి ఇక్కడ నేను వచ్చేసి 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. తీసుకున్న ఈ 3 ఎగ్స్ని పగలగొట్టుకొని అయితే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నేనైతే ఒక 2 వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూను కారం, మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, మనం తీసుకున్న ఎగ్స్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. పిండిలో మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు అన్ని ఎగ్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పెనానికి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా పెట్టుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, గోధుమ పిండి బ్యాటర్, అది ఒక గరిటెడు వరకు వేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి, లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ కూడా అవసరం లేదు, లైట్గా ఆయిల్ వేసేసుకొని అటొక నిమిషం ఇటొక నిమిషం పాటు కాల్చుకోవాలి. ఎక్కువ కాల్చుకునే అవసరం కూడా లేదండి. చూసారు కదా, ఇలా అటొక నిమిషం ఇటొక నిమిషం కాల్చుకొని ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనం వేసుకునే గోధుమ పిండి అట్ట అనేది పల్చగా వచ్చే విధంగా చూసుకోండి. ఇలా పల్చగా వస్తేనే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే పెనం పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా, అది ఒక గరిటెన్నర వరకు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. మనం వేసుకున్న ఎగ్ మిశ్రమం అంతా పెనమంతా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్గా అయితే. మనకి ఇక్కడ ఒక పక్క ఆమ్లెట్ అయితే చక్కగా కాలింది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, గోధుమ పిండితో అట్టు వేసుకున్నాం కదా, అట్టుని పైన పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద కాల్చుకోవాలండి. కొంచెం మనకి ఆమ్లెట్ అనేది కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మనం వేసుకున్న అట్టు అనేది వేసుకుంటే చక్కగా స్టిక్ అయిపోతుంది. అలా వేసుకొని చిన్న మంట మీద రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకోటి కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఆమ్లెట్ చక్కగా కాలింది. అలాగే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే గోధుమ పిండి అట్టు కూడా వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఎగ్ అలాగే గోధుమ పిండితోని చాలా రుచిగా ఉంటుంది. మనకి ఇంకెలాంటి చట్నీలు కర్రీలు కూడా అవసరం లేకుండా ఇలాగే తినేయొచ్చు. మనం ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ ఇంకోటి కూడా ఇలాగే వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలన్నీ 1 బై 1 వేసేసుకొని ఇంకా వేడిగా తినేయడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.